హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే కదండి. ఈరోజు సండే స్పెషల్ మాదైతే పీతల కూర అండి. మాకైతే చేపలు పీతలు బాగా దొరుకుతాయండి మాకు. ఇవైతే పీత కాళ్ళు అండి. వీటిని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా నీటితోని ఇలా బాగా కడగాలండి. తర్వాత ఉల్లిపాయలు మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. తర్వాత టమాటాలు కూడా అలా పేస్ట్లా చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులోని కొంచెం నూనె వేసుకొని నూనె బాగా వేడయ్యాక అందులోని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మసాలా అందులో వేసుకోవాలండి. మసాలా వేసాక ఒకసారి మొత్తం ఉల్లిపాయలను బాగా కలుపుకోవాలండి. బాగా వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలు పేస్ట్లా చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా అందులో వేసుకోవాలండి. ముందుగా మనం కడిగి పక్కన పెట్టిన పీతలు అయితే ఉన్నాయి కదండి, ఆ పీతలు అయితే మనం అందులో వేసుకోవాలండి. పీతలు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ కూడా ఇలా వేసుకోవాలి. పీతలు కొంచెం ఉడికిన తర్వాత ముందుగా మనం టమాటాలు పేస్ట్లా చేసుకున్నాం కదండి, అది కూడా అందులో వేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి. కొంచెం బాగుంటుంది. లాస్ట్లో పైన కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి పీతల కూర రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.